అరుణాచలంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఫస్ట్ అయితే మేము డిన్నర్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఎక్కడ తినలేదు మేము. సో ఇంకా ఫస్ట్ అయితే డిన్నర్ చేసుకొని ఇంకా గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అయిపోయినాం. 8 లింగాలు అన్నీ దర్శనం చేసుకున్నాం మేము. కానీ గిరి ప్రదర్శన మాత్రం మేము నడుచుకుంటూ చేయలేదు, ఆటోలో వెళ్ళినాము. ఎందుకంటే మేము తిరుపతి అనుకొని వచ్చినాం. సడన్గా ఇక్కడికి ప్లాన్ అప్పటికప్పుడు వేసుకొని వచ్చినాం అరుణాచలంకి. తిరుపతిలో అన్ని స్టెప్స్ ఎక్కేసరికి ఇంకా మాకు ఓపిక లేకుండేదు ఈ 14 కిలోమీటర్స్ నడవడానికి. ఒకవేళ మేము ఓన్లీ అరుణాచలం అనుకొని వస్తే ఖచ్చితంగా 14 కిలోమీటర్స్ నడుస్తుండే. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా 14 కిలోమీటర్స్ గిరి ప్రదర్శన నడుచుకుంటూనే చేస్తాము. ఇంకా మోక్ష మార్గంలో అయితే మేము ఈజీగా బయటకు వచ్చేసినాం. దుబ్బగా ఉన్న వాళ్ళు కూడా అసలు చాలా ఈజీగా బయటకు వచ్చేసిండ్రు, అంత దేవుడు మహిమ. ఇంకా సో లాస్ట్లో అయితే మేము ఈశాన్య లింగం దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అంతే. ఇంకా